నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్లో అయితే గత కొంతకాలంగా స్లీపర్ సెల్స్ గురించి వింటూనే ఉన్నాం. స్లీపర్ సెల్స్ ఉన్నారు, స్లీపర్ సెల్స్ వల్లనే ఇట్లాంటి కొన్ని జరుగుతున్నాయని చెప్పేసి వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు తాజా పరిణామాలు ఎట్లున్నాయంటే సైనైడ్ అంటే స్లీపర్ సెల్స్ బ్యాచ్ కాస్త సైనైడ్ బ్యాచ్ అయిపోయిందని చెప్పేసి మరి అనిపిస్తుంది. సో దీని మీద మరింత ఏదైతే జరుగుతుందో ఆ విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఏదైతే స్లీపర్ సెల్స్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇప్పుడు సైనైడ్ బ్యాచ్గా మారారేమో అనిపిస్తుంది. అక్కడ జరుగుతున్న హత్యలు మనం ఏదైతే చూస్తున్నామో ఆ హత్యలు అన్నీ జరుగుతుంటే మరి వీళ్ళు అప్డేట్ అయ్యారా అని అనిపిస్తుంది. దీని వెనకాల అసలు కథ ఏంటంటారు? మరి ఆంధ్రప్రదేశ్ అనగానే ఫస్ట్ నుంచి కూడా కొంత క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది. ప్రత్యేకించి రాయలసీమలోనేమో ఫ్యాక్షన్ నేపథ్యం, కోస్తాలేమో రౌడీ నేపథ్యం ఉంటుంది, ఉత్తరాంధ్ర కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. మిగతా ఆంధ్ర తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది తెలంగాణతో పోల్చుకుంటే. మీ తెలంగాణలో కూడా తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర సెటిలర్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడే క్రైమ్ ఎక్కువ రేట్ ఉంటుంది. క్రైమ్ రేటు ఇప్పుడు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎక్కువ ఉంటుంది క్రైమ్ రేటు. అలాగే మియాపూర్ అక్కడ ఎక్కువ ఉంటుంది. ఆంధ్ర సెటిలర్స్ ఎక్కడ ఉంటారో అక్కడ ఎక్కువ ఉంటుంది అనేది పోలీస్ రికార్డులను బట్టి చూస్తే అర్థమవుతుంది. మనం చెప్పడం కాదు, ఊరికే మన మీద వేగ్గా చెప్పడం కాదు. అఫీషియల్గా పోలీస్ రికార్డ్స్లో నమోదైనటువంటి కేసుల సంఖ్యను బట్టి కనుక చూస్తే ఎక్కువ ఆంధ్ర ఉండే దగ్గరే హైదరాబాద్లో క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేట్ ఎక్కువ. ఫస్ట్ నుంచి కూడా అక్కడ రౌడీ షీటర్స్ వీళ్ళందరూ ఫ్యాక్షనిజం ఒకవైపు, రౌడీజం ఒకవైపు, ఉత్తరాంధ్రకు వెళ్ళేటప్పటికి కొంచెం నక్సలిజం ఉండేది. అంతే తప్ప మిగతా అంతా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు తొలి రోజుల్లో ముఖ్యమంత్రి అయినప్పుడు 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఫ్యాక్షనిజం మీద, రౌడీజం మీద చాలా కాన్సన్ట్రేషన్ చేశారు. చేసి ఫ్యాక్షనిజాన్ని, రౌడీజాన్ని రూపుమాపాలని చెప్పేసి ఆయన క్లియర్ కట్ ఆర్డర్స్ ఇస్తే అప్పట్లో రౌడీ షీటర్స్ను కేటగిరీ వైజ్ చేసి ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అంటూ కేటగిరీ వైజ్ చేసి వాళ్ళు చేసేటువంటి నేరాల సంఖ్యను, తర్వాత నేర యొక్క తీవ్రతను బట్టి కేటగిరైజ్ చేసి వాళ్ళ మీద కేసులు, సెక్షన్స్ పెట్టి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించేలాగా అప్పట్లో చంద్రబాబు నాయుడు చేశారు. 95 నుంచి 2004 వరకు ఆయన చేసినటువంటి పరిపాలనలో ఇదొక పెద్ద భాగం. అలాగే నక్సలిజాన్ని రూపుమాపాలని, నక్సలైట్లను ఏరివేయాలని ఆయన అసలు మేనిఫెస్టోని పెట్టారు 2004. ఆయన ఓడిపోవడానికి 2004లో అదొక కారణం. తర్వాత ఫ్యాక్షనిజం, రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని అణిచివేయాలని చెప్పేసి ఆయన చేసినటువంటి ప్రయత్నం చాలా బాగా ఫలించింది పార్టీలకు అతీతంగా. అప్పట్లో అసలు అక్కడ ఎలక్షన్ జరిగేది కాదు రాయలసీమలో, మొత్తం రిగ్గింగే ఉండేది. మొత్తం ఎలక్షన్లు ఎక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు జరిగే కాదు. ఇవాళకి కూడా చాలా వరకు పోయింది, కానీ ఇవాళకి కూడా కొన్ని చోట్ల అదే పరిస్థితి ఉంది. కానీ అప్పట్లో అసలు ఎలక్షన్కే చాలా మంది పబ్లిక్ దూరంగా ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి ప్రజాస్వామ్యయుతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ దిశగా చంద్రబాబు నాయుడు అప్పట్లో చేయగలిగారు ఫ్యాక్షనిజాన్ని రూపుమాపి. అలాగే హైదరాబాద్లో మత కల్లోలాలు, రామారావు ముఖ్యమంత్రి కాకముందు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్లో మన గణేష్ నిమజ్జనం అనగానే మత కల్లోలాలు ఉన్నాయి. ఆ మత కల్లోలాల్ని రూపుమాపి మత కల్లోలాలు లేకుండా చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. అది ఎవరైనా చెప్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను తీసుకుంటే మత కల్లోలాలు లేకుండా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతనే అది జరిగింది. అంతకుముందు మీరు తీసుకుంటే కనుక ఎప్పుడు గణేష్ ఉత్సవాలు అనగానే గొడవలు ఉండేవి, అల్లకొల్లలు ఉండేవి. సో అలాంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని కనుక చూస్తే ఇప్పుడు డ్రగ్స్, గంజాయి ఇవన్నీ కూడా 2019 నుంచి 2024 మధ్యలో బాగా పెరిగిపోయాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. అప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. గంజాయి, డ్రగ్స్ వీటికి సంబంధించినటువంటివి కదలికలు పెద్దగా లేవు. కానీ 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి గంజాయి సాగు పెరిగింది అక్కడ. అలాగే డ్రగ్స్ దిగుమతులు పెరిగాయి. దానికి సంబంధించి కేసులు కూడా ఉన్నాయి. లాస్ట్కి ఏ స్టేజ్కి వెళ్ళారంటే గంజాయి పంట పండించి ఆ గంజాయి పంటని యంత్రాల రూపంలో ఆయిల్ తయారు చేసి ఆయిల్ని సప్లై చేసే పరిస్థితికి వచ్చింది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొన్ని అసాంఘిక శక్తులు ఆ స్థాయిలో ఉన్నాయి. మారుమూల గ్రామాల్లో కూడా ఈ శక్తులు వెళ్ళిపోయాయి. ఈ శక్తులన్నీ ఏంటంటే వాటిని స్లీపర్ సెల్స్గా పనిచేసాయి.
స్లీపర్ సెల్స్గా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని చోట్ల వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పనిచేశారు వీళ్ళు చాలామంది. సో ఆ పార్టీ అండదండలతోటి ఈ డ్రగ్స్ తర్వాత గంజాయి దీనికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకుంటూ వచ్చారు. అందుకే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఈ డ్రగ్స్ రూపుమాపాలి అని చెప్పి రైడ్స్ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పిల్లలే దొరికారు ఇద్దరు ఇక్కడ మనకు హైదరాబాద్లో. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లీపర్ సెల్స్ రాజకీయ అండదండతోటి ఈ అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతూ ఉన్నారనేది ఈ సంఘటనలను బట్టి మనకు స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయింది. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. అయితే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ డ్రగ్స్ గంజాయి సంబంధించినటువంటి బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో స్లీపర్ సెల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్లీపర్ సెల్స్ వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. దాని కారణంగానే ఇటీవల కాలంలో మర్డర్లు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత దాదాపు 6 రాజకీయ మర్డర్లు జరిగినాయి. అలాగే కొన్ని రేపులు కూడా జరిగినాయి. ఆ రేపులు కానీ మర్డర్లు కానీ చేసినటువంటి వాళ్ళు ఎవరంటే ఈ గంజాయి బ్యాచ్. ఈ గంజాయి బ్యాచ్ ఎవరంటే స్లీపర్ సెల్స్. ఈ స్లీపర్ సెల్స్ ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీడన ఈ అసాంఘిక శక్తులు అని చెప్పి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ స్లీపర్ సెల్స్ గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ ప్రచార సభల్లో పాల్గొని తొక్కిసలాట క్రియేట్ చేశారు. దాని కారణంగా 13 మంది చనిపోయారు. గుంటూరులో ఒక 8 మంది, తర్వాత కందుకూరులో ఒక 4, మొత్తం 13 మంది 14 మంది చనిపోయారు. అప్పుడు ఆ తొక్కిసలాట చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు సభలకు వచ్చి చనిపోతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు సభలే పెట్టడానికి లేదని చెప్పి జీవో నెంబర్ 1 అప్పట్లో తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి సభలు పెట్టకుండా చేయాలని ప్రయత్నం చేశారు. సరే, ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విజ్ఞతతో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించారు. సో అలాంటి స్లీపర్ సెల్స్ని ఏరివేయటంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు దృష్టి సారించారు కానీ ఏరివేయలేకపోతున్నారు. అసలు ఎక్కడున్నాయో వాళ్ళు తెలియట్లా. మైదాన ప్రాంతంలో సంచరించేటువంటి ఈ స్లీపర్ సెల్స్ని పట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు అటవీ ప్రాంతంలో తిరిగేటువంటి మావోయిస్టులను పట్టుకోవడం ఈజీ, కానీ వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి ఐడెంటిఫై చేయడానికి. కానీ మైదాన ప్రాంతాల్లో అంటే జన సామర్థ్యంలో జనబాహుల్యంలో తిరిగేటువంటి వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదుగా. వాళ్ళని అదుపు చేయడం అనేది చాలా కష్టం. దాని చాలా టఫ్ జాబ్ అది. మన కంటికి కనిపించేటువంటి శత్రువుని ఎదుర్కోగలం కానీ కనిపించినటువంటి శత్రువుని మనం ఫేస్ చేయడం అనేది చాలా టఫ్. సో అలానే ఇప్పుడు స్లీపర్ సెల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అనేది అర్థం కావట్లా. ఇప్పుడు స్లీపర్ సెల్స్ హైదరాబాద్లో కొన్ని ఉన్నాయి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్లీపర్ సెల్స్ ప్లస్ ఆంధ్రప్రదేశ్లో మారుమూల గ్రామాల్లో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నాయి. ఆ స్లీపర్ సెల్స్ ఏం చేస్తున్నాయి, ఈ మధ్య నిద్రపోయే వాళ్ళని కూడా చంపేస్తున్నారు. ఇప్పుడు జరిగినట్టు 6 మర్డర్లలో దాదాపు 4 మర్డర్లు నిద్రపోయే వాళ్ళని చంపినాయి. అలాగే రేపులు ఏకోజాన బహిర్భూమికి వెళ్ళినటువంటి మహిళలను రేప్ చేసినటువంటి కేసులో ఆ రేప్ చేసింది ఎవరంటే గంజాయికి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు లేటెస్ట్ భయంకరమైనటువంటి న్యూస్ ఏంటంటే ఈ స్లీపర్ సెల్స్ అప్డేట్ అయిపోయినాయి. స్లీపర్ సెల్స్ అప్డేట్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం మారిపోయింది కదా, ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఇప్పుడు డబ్బులు సంపాదనకి మార్గం లేదు. ఇంతకుముందు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఏదో ఒక రూపంలో డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. ఇప్పుడు డబ్బులు సంపాదించుకునే మార్గం లేదు. దాంతో ఇప్పుడు ఏం చేస్తున్నారు, అప్పులు తీసుకోవటం, అప్పులు ఇవ్వకుండా ఎగ్గొట్టడం. ఇప్పుడు ఎవరి దగ్గర అప్పులు తీసుకుంటారు, అప్పులు తీసుకొని ఇవ్వకుండా ఎగ్గొట్టడం. ఒకవేళ ఇచ్చినటువంటి వాళ్ళు అడిగితేనేమో వాళ్ళకి సైనైడ్ పెట్టి చంపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. తెనాలిలో ఈ సంఘటన బయటపడింది. తెనాలిలో బయటపడ్డటువంటి సంఘటన తీసుకుంటే కనుక కాంబోడియా నుంచి ఒక లేడీ వచ్చింది. ఎవరు ఆమె పేరు ఏంటి, కాంబోడియా నుంచి వచ్చినటువంటి ఆమె పేరు వెంకటేశ్వరి. ఆవిడ వచ్చింది. ఆవిడ భర్త ఇద్దరు కలిసి చుట్టుపక్కల వాళ్ళతో మంచిగా ఉండటం, మాయ మాటలు చెప్పడం, తమ వైపు తిప్పుకోవటం, వాళ్ళ దగ్గర అప్పులు తీసుకోవటం. అప్పులు అడిగితే కనుక వీళ్ళని బయటికి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళతో కలివిడిగా ఉంటూ వాళ్ళకి కూల్ డ్రింక్లు ఇచ్చేయటం, లేదంటే మంచినీళ్ళు సైనైడ్ పెట్టేయటం, ఇచ్చేసి చంపేస్తున్నారు. ఆ విధంగా 4గురిని చంపారట వాళ్ళు. ఈ 4గురిని చంపితే మళ్ళా ఈ బ్యాచ్లో మళ్ళా లోకల్గా ఉండేటువంటి మరొక లేడీ రజనీ అనే ఆవిడ కూడా చేరిందంట. చేరి ఇదే ప్రాంతంలో నివాసం అంటే తెనాలిలో ఉండే నాగుల్ బి
నాగుల్బీని ఒకసారి చంపేశారు. ఇట్ట 3-4 చంపేశారంటే బ్రేజర్లో సైనైడ్ ఇచ్చి చంపేశారండి వీళ్ళు, తీసుకెళ్ళి పార్టీకి అని చెప్పి తీసుకెళ్ళి. సో ఇట్ట దాదాపు 4 చంపారని చెప్పి తెలుస్తుంది. 3 మహిళల్ని, 1 పురుషుడిని ఇప్పటివరకు చంపారని చెప్పి తెలుస్తుంది. అంటే స్లీపర్ సెల్స్ కాస్త ఇప్పుడు సైనైడ్ బ్యాచ్గా తయారయ్యింది. వాళ్ళు ఏంటి, ఆ స్లీపర్ సెల్స్ అప్పు అడిగి తీసుకుంటున్నారు. ₹1,00,000 నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల నుంచి 5 లక్షలు ఎవరు ఎంత ఇస్తే అంత తీసేసుకుంటున్నారు. ఇలా డబ్బులు తీసుకొని వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నారు. మళ్ళీ ఇచ్చే డబ్బులు కాదు కదా, అందుకని మళ్ళీ ఎంత ఇస్తే అంత తీసేసుకుంటున్నారు. తీసుకొని 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు 10 లక్షల దాకా తీసుకున్నారని తెలుస్తుంది. తీసుకొని డబ్బులు వాళ్ళు గట్టిగా అడిగినప్పుడు ఇచ్చినటువంటి వాళ్ళు మాయ మాటలు చెప్పి వాళ్ళకి సైనైడ్ తోటి కూల్ డ్రింక్లో కలిపియటం, లేదంటే బ్రీజర్ లాంటి దాంట్లో కలిపి చంపేస్తున్నారు. ఇప్పుడు 4 చంపేశారని చెప్పి తెలుస్తుంది. సో ఇది అసలు ఇప్పుడు గుంటూరు ఎస్పీ సతీష్ పేరుంది ఆయన పేరు. ఆయన షాక్ అయ్యాడంట విచారణలో షాక్ అయిపోయాడంట ఆయన. అసలు సైనైడ్ ఇచ్చి డబ్బులు ఇచ్చిన వాళ్ళని చంపేయటం ఏంటి, డబ్బులు అప్పు తీసుకోవటం, అప్పు అడిగితే సైనైడ్ ఇచ్చి చంపేయటం అనేది షాకింగ్ న్యూస్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ బయటపడినటువంటి కేసు ఇది. మరి ఈ స్లీపర్ సెల్స్ రాబోయేటువంటి రోజుల్లో మరి సైనైడ్ పెట్టి మరి ఎంతమందిని చంపేసే ప్రమాదం ఉంది అనేది కూడా ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఏదైనా సరే మొత్తం మీద ఈ స్లీపర్ సెల్స్ ద్వారా ప్రమాదం అయితే కొంచెం ఉంది. ఏ రూపంలో ఈ ప్రమాదం వస్తుంది అక్కడ ఉండేటువంటి సామాన్య ప్రజలకి అనేది మాత్రం చెప్పలేని పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు.